నేను మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. గురు ద్రోణాచార్యుడు తన శిష్యుల్ని అంటే కౌరవుల్ని, పాండవుల్ని యుద్ధానికి అంటే ఏ ఏ రకమైన విద్యలను కూడా అన్ని రకాల విద్యలను నేర్పించారు కదా! ఇప్పుడు ద్రోణాచార్యులు కౌరవులు, పాండవులకి తన యొక్క గతంలో జరిగిన తన కథని చెప్తారనమాట. ఇలా చెప్తారు. అంటే ఇలా చెప్తాడు. ఏమంటాడంటే, "నేను చిన్నతనంలో ఉన్నప్పుడు నాకు ద్రుపదుడు అనే ఒక ఫ్రెండ్ ఉండేవాడు. మా ఇద్దరము కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. అయితే మా ఇద్దరము కూడా ఒక మాట అనుకున్నాం. ఏంటంటే మనిద్దరిలోని ఎవరైనా బాగా సంపాదిస్తే మనిద్దరం కూడా షేర్ చేసుకొని మనిద్దరం హ్యాపీగా ఉందామని అనుకున్నారు. కానీ కొన్ని రోజులకి ద్రుపదుడు ఆ మాటని మర్చిపోతాడు. ద్రుపదుడు యుద్ధాలు చేయడం వల్ల కొంత రాజ్యాన్ని, డబ్బుల్ని బాగా సంపాదిస్తాడనమాట. ఈ విషయాన్ని తెలుసుకున్న ద్రుపదుడు తన ఫ్రెండ్ దగ్గరికి సాయం కోసం వెళ్తాడు. కానీ ద్రుపదుడు తన స్నేహితునికి చాలా ఇన్సల్ట్ చేసి పంపించేస్తాడు. ద్రుపదుడు బాధతోని వచ్చేసి ఇలా ఏంటి ఫ్రెండ్‌షిప్‌ని అంతా మర్చిపోయాడు. మా ఇద్దరం ఎలా ఉండేవాళ్ళం అని బాధపడుతూ ఉండేవాడు అని తన స్టోరీని తన శిష్యులకి గురు ద్రోణాచార్యుడు చెప్పాడనమాట. అప్పుడు గురు ద్రోణాచార్యుడు తన యొక్క శిష్యులను ఈ విధంగా చెప్పి, "మీరు నా యొక్క శిష్యులు కదా! మీరు బాగా అన్ని విద్యలు నేర్చుకున్నారు. మీరు ద్రుపదుడి పైకి యుద్ధానికి వెళ్ళండి. ద్రుపదుడిని బంధించి నా దగ్గరికి తీసుకురండి" అని చెప్తాడనమాట. ద్రోణుడు పాండవులతో, కౌరవులతో. వాళ్ళు సరే గురువర్య అనుకోని వాళ్ళు వెళ్తారనమాట. ఫస్టు కౌరవులు వెళ్తారు. కౌరవులు వెళ్ళి ద్రుపదుడిని ఏమీ చేయలేక అట్నుంచిటు వచ్చేస్తారు. అలాగే పాండవులు కూడా ద్రుపదుడి దగ్గరికి ఎళ్తారు. ఎళ్లి ద్రుపదుడిని బంధించి గురు ద్రోణాచార్యుల దగ్గరికి తీసుకువస్తారు. తీసుకువచ్చి తన యొక్క ఉత్తమ శిష్యుడైన అర్జునుడి వల్ల ఇది జరిగిందని గురు ద్రోణాచార్యుడు చాలా సంబరపడిపోతూ ఉంటాడనమాట. అయితే ద్రుపదుడిని ద్రోణాచార్యుల ముందు ఇలా చేతులు కట్టుకొని నిలబెడతారు పాండవులు. నిలబెట్టినప్పుడు ద్రుపదుడు ఇలా నిలబడినప్పుడు ద్రోణాచార్యుడు ఇలా అంటాడనమాట ద్రుపదునితో, "ద్రుపదా, మనం ఫ్రెండ్‌షిప్ చేసే వయసులో నువ్వు నన్ను చాలా చక్కగా ఫ్రెండ్‌గా చూసుకునేవాడివి. కానీ నువ్వు కొంత డెవలప్ అయ్యేసరికి నన్ను ఇన్సల్ట్ చేసావు. కనుక నేను నీకు పనిష్మెంట్ ఇస్తాను" అని అంటాడనమాట. అయితే "నువ్వింతవరకు సంపాదించిన రాజ్యాన్ని 2 భాగాలు చేస్తాను. ఆ 2 భాగాల్లో నువ్వొక భాగం పాలించుకో. అంటే నువ్వొక భాగాన్ని పరిపాలించు. నేనొక భాగాన్ని పరిపాలిస్తాను" అని ద్రోణాచార్యుడు ద్రుపదుడితో అంటాడు. అయితే ద్రుపదుడికి దక్షిణ పాంచాలం అనే రాజ్యం వస్తుంది. అయితే మరి ఫ్రెండ్ చేతిలో అవమానం పాలైంది కదా! ఈ ద్రుపదుడికి మనసులో పెట్టుకున్నాడు. ఏంటి ద్రుపదుడు చాలా కన్నింగ్‌గా ఆలోచించి ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు ద్రోణాచార్యుడికి దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు ద్రుపదుడు. ఇలా ఉండగా తన యొక్క రాజ్యాన్ని తాను పరిపాలిస్తాడు. అయితే పిల్లలు ఈ స్టోరీ విన్నారు కదా! ఈ స్టోరీలో మీకు ఏం అర్థమైంది? ఈ కథలోని ఒక నీతి ఉంది. ఏంటంటే మనం చిన్న వయసులో కొన్ని స్నేహాలు చేస్తూ ఉంటాం. అందులోని కొంతమంది అంటే ఒకరో ఇద్దరో మనకి పెద్దవైనప్పుడు కూడా స్నేహితులుగా ఉంటారు. వాళ్ళకి తగిన వాల్యూని ఇవ్వాలి. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ కొంతవరకైనా చేయాలి. ఇన్సల్ట్ చేయకూడదు. దీని ద్వారా మనం తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.